కార్యకర్తల నుంచి కూడా మీలాంటి నాయకులు ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. అంటే రేవంత్ రెడ్డి కేవలం ఆంధ్రుల కోసం పనిచేస్తున్నాడు, ఆంధ్ర గులాంగిరి చేస్తున్నాడు, చంద్రబాబుకు తొత్తుగా మారిండు అని చెప్పేసి మీరు చెప్తే, నిండు అసెంబ్లీలో ఇక్కడ చెప్పాడు కదా రవి గారు. ఆయన ఏం చెప్పాడు? నేను దేవుని మీద ఒట్టే చెప్తున్నా, నేను ఇక్కడ తెలంగాణ కోసమే పుట్టింది, నేను తెలంగాణలో సచ్చేది తెలంగాణ, నా జీవితమే తెలంగాణ గురించి నాకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా, నేను నా వీధులను కొనసాగిస్తున్నా, కానీ ఎవరికి నేను ఎక్కడ తలవంచే అవసరం నాకు రాలేదు, నేను ఎవరికి చేయను, ఏది చేసినా తెలంగాణ ప్రజల మేలు కోసమే చేస్తానని చెప్పిండు. మరి దీన్ని మీరు ఎట్లా ఇంత రాదాంతం ఇంత బదలాం చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అరుణ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ నిజే. మరి తెలంగాణ ఉద్యమం జరిగితే తుపాకీ పట్టుకొని ఎవరి కోసం ఉరికిండు? ఎవరి మీద కురికిండు? తెలంగాణ కోసమా? తెలంగాణ మీద ఆనా పీనా గైగా ఒట్టేసినటువంటి ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ఒట్టేసినైనా ఎందుకు తుపాకీ పట్టుకొని పోయిండు? తెలంగాణ కోసమా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు? చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర యాత్ర చేస్తుంటే తెలంగాణలో, అంటే తెలంగాణ ప్రజలంతా కూడా రాజకీయాలకు అతీతంగా లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు దానికి వ్యతిరేకంగా యాత్ర చేయడానికి తెలంగాణ, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాత్రని తెలంగాణ ప్రజలు బహిరంగంగా వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు రక్షణ కోసం తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీద కురికిన చాలా మంది పోయారు కదా తెలంగాణ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పోయారు, టీడీపీలో పోయారు, అందుకే ఇప్పుడు చాలా మంది పోయారు. రేవంత్ రెడ్డి ఒక్కడే పోలేడు. సందర్భము రేవంత్ రెడ్డి సందర్భం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి పేరు చెప్తున్నాం. అటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా ఎవడు తెలంగాణ ఉద్యమ శక్తుల మీదకి వచ్చినా వాడిని తెలంగాణ సమాజం ఎప్పుడు క్షమించదు. మేము ఉద్యమకారులం అండి, ఉద్యమాన్ని చెదిగి వచ్చినటువంటి వాళ్ళం. రాజకీయాల కోసము, రాజకీయ లబ్ధి కోసము తెలంగాణ జెండా ఎత్తినటువంటి వాళ్ళం కాదు, తెలంగాణ ఎజెండా ఎత్తిన పట్టుకున్నటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ అన్నది మా ఆత్మగౌరవం, తెలంగాణ అది మా అస్తిత్వం, తెలంగాణ అన్నది మా ఉద్వేగానికి సంబంధించినటువంటి అంశం, మా హక్కు. ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్. తెలంగాణ అనేది ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ తెలంగాణ. మేం దానికోసం నా తెలంగాణ గడ్డ దోపిడికి వివక్షకు తరతరాలుగా అవుతుంటే దాని నుంచి స్పందించి తెలంగాణకు వ్యతిరేకంగా ఎవడు నిలబడినా తరిమినటువంటి వాళ్ళం మేము. అక్కడి నుంచి ఎదిగొచ్చినటువంటి నాయకులం మేము. రాజకీయాల కోసం తెలంగాణ అన్నోళ్ళం కాదు, అటువంటి వాళ్ళు వీళ్ళు. మేము తెలంగాణే మా బతుకు, తెలంగాణ మా ఉచ్ఛ్వాస నిశ్వాసగా సంకల్పం. ఎప్పుడు మేము రాజకీయంగా అవకాశాల కోసం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం నిజమైన తర్వాత, ఏర్పడిన తర్వాత మాలాంటి వాళ్ళం కూడా రాజకీయ అవకాశాల కోసం వెతుకులాడుకున్నాం. తప్పులేదు అందులో, బరాబర్గా. ఎందుకంటే తెలంగాణ కొట్లాడినటువంటి వాళ్ళం తెచ్చిన తెలంగాణలో ఆ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో దాంట్లో భాగస్వామ్యం అలాంటి వాళ్ళు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాలాంటి వచ్చినటువంటి వాళ్ళం. కానీ ఇక రాజకీయాల కోసం ఏదో రాజకీయాల్లో వచ్చి ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీలు అయ్యి, మంత్రులు అయ్యి, అధికారం వెలగబట్టి అధికారంలో ఉండి ఇంకేదో ఆధిపత్యం చేసి మేము ఆప్పానంగా ఏదో సంపాదించుకోవాలన్నటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ సాధించడం మా హక్కుగా సాధించడం తనలాడ్యం. సాధించిన తెలంగాణ సబ్బన్న వర్గాల ఆత్మగౌరవంతో బతకాలి, సాధికారికంగా బతకాలేటట్టుగా ఉండాలి ఈ తెలంగాణ పరిపాలన, తెలంగాణ రాజ్యం అనేటువంటి ఉద్దేశంతో దాంట్లో రాజ్యంలో భాగం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు ఎవడి కోసమో లేదా ఎవరి ప్రయోజనాల కోసమో పనిచేయటం కోసమో, లేకపోతే అధికారాన్ని కుర్చీలో కూర్చొని అప్పనంగా అడ్డంగా సంపాదించుకోవటం కోసమో, లేదా సంపాదించుకున్నటువంటి వాటిని కూడా కాపాడుకోవడం కోసమో వీళ్ళకు రాజకీయాలు తప్ప మాలాంటి వాళ్ళు రాజకీయాలకు వాళ్ళకి రాజకీయాలు. మాకు నేపథ్యం ఉన్నది, మాకు ఒక సామాజిక సంకల్పం ఉన్నది, మాకు ఒక సామాజిక లక్ష్యం ఉన్నది, ఒక సామాజిక స్పష్టత ఉన్నది. దాంట్లో పనికి మాలినటువంటి వాడు ఎవడైనా మనం మాట్లాడవచ్చు. ఈ చిల్లర మల్ల రాజకీయాలని తొక్కి తెలంగాణ సమాజం ఒక ప్రజాస్వామిక లక్షణంతో కూడినటువంటి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి లక్ష్యాలుగా ఈ తెలంగాణ సమాజ నిర్మాణం జరగాలి, పునర్నిర్మాణం జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో మేము అలాంటివి ఉండేటువంటి. కానీ ఇవాళ దరిద్రం ఏంటంటే, కర్మ ఏంటంటే, ఎంతసేపు విద్వేషం, విషం, తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళని, తెలంగాణ కోసం నిలబడి తనలాడినటువంటి వాళ్ళని నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడి ఇదే రాజకీయం, ఇదే తెలంగాణ
అనేటటువంటి ఒక విషపూరితమైనటువంటి సంస్కృతిని ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన గ్యాంగ్ ఇవాళ తెలంగాణలో పాదుకొల్పాలని చూస్తున్నది. దాన్ని తప్పనిసరిగా రైట్. మీరు మొన్న కూడా చూశారు ఖమ్మం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. సో ఇక్కడ ఎన్టీ రామారావు చనిపోయి దాదాపుగా 25 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఆయన 1995లో ఆయన చనిపోయాడు. సో తెలంగాణ పార్టీ ఏర్పాటు ఇక్కడ కేసీఆర్ గారు పెట్టింది 2001లో. మరి ఆత్మశాంతి కూర్చాలంటే బీఆర్ఎస్ జెండలను పాతేయాలి, దిమ్మెలను కూల్చేయాలి, బ్యానర్లు చింపేయాలి అని చెప్పేసి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిండు ఖమ్మంలో. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఈ తెలంగాణకు ఎన్టీ రామారావుకు సంబంధం ఏంటి? ఆయన ఆత్మ ఎట్లా శాంతి కూరుస్తుంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి టీడీపీ పార్టీ ఏర్పడింది అని చెప్పేసి మనం చదువుకున్నాం, చూసాము, చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నాం పెద్దలతో, మీలాంటి వాళ్ళతోటి మేము. మరి దీన్ని ఎట్లా ఇప్పుడు తెలంగాణకు ఎన్టీ రామారావుకు సంబంధం ఏంటి? ఎందుకు ఆయన ఆత్మశాంతి కూరవాలి? అరుణ్ గారు, తెలంగాణ వేరు, తెలుగు భాష పేరు మీద తెలంగాణ ప్రజల మీద రాజకీయ సాంస్కృతిక ఆధిపత్య పెత్తనం చెలాయించాలనుకుంటే కుదరదు. తెలుగు భాష పేరు మీద నువ్వు మీ ఎన్నడూ కూడా నీ రాష్ట్రం పేరు తెలుగు అని పెట్టుకోలేదయా. ఇలా తమిళనాడు రాష్ట్రం ఉంది, ఏమని పేరు పెట్టుకున్నాడు? తమిళ భాష ఉంది, తమిళనాడు అని పెట్టుకున్నాడు, అంతే కదా. మరి నువ్వు తెలుగు తెలుగు అంటావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పెట్టినావు. ఏంది ఏం అర్థం అది? నీ తెలుగు ఎక్కడేడ్చింది? నీ తెలుగు ఎక్కడేడ్చింది ఆడ పేరులో? భాష ఏది? తెలుగు భాష పేరు మీద తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద సాంస్కృతిక సాహిత్య రాజకీయ ఆర్థిక పెత్తనం దోపిడీ చేస్తామంటే కుదరదు అని ఇవాళగా చెప్పింది ఆ రోజే 1951లోనే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అప్పటికే ఉన్నటువంటి తమిళనాడు తంతే వచ్చి ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఉంది కదా, అందుకే వీళ్ళ బుద్ధి ఇటు ఉంటుంది కాబట్టే మళ్ళీ ఇవ్వాలి, ఎందుకంటే కలిసి ఉండాలన్నటువంటి ఉంటుంది. ఆ రోజు కూడా వీళ్ళు ఏంది మద్రాసు రాష్ట్రం మాది అని చెప్తే ఆ రోజు తమిళనాడు ప్రజలు తరిమేస్తూ వచ్చి కర్నూలులో అడ్డ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయింది. టీకానా లేకుండే వచ్చి ఇక్కడ కలుస్తామంటే అప్పటికే చెప్పింది. ఫజల్ అలీ కమిషన్ వేసిండు. ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పింది? తెలంగాణ ప్రజలు తెలంగాణ ఏం చెప్పింది అనేది తెలుసు, చాలా స్పష్టంగా చెప్పింది. ఆ రోజు చెప్పారు, మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్ర వాళ్ళతో కలిసేది లేదు, మా యథావిధిగా మా తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని యథావిధిగా మేము ఉంటాము అని చెప్పి చేసింది. ఫజల్ అలీ మొట్టమొదటి రాష్ట్రాల విభజన కమిషను, ఫజల్ అలీ కమిషన్ కూడా అది రికమెండ్ చేసింది. కానీ దౌర్జన్యంగా తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఆ రోజే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజామాబాద్లో కలిసింది. ఆ రోజు అయినా కూడా వాళ్ళకి తెలియక కలపలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రకటనకు సంబంధించి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్ ఖలీల్వాడి మైదానం అంటారు, అక్కడ పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసిండు. ఏమని? ఒక అమాయకపు అమ్మాయిని ఒక తుంటరి పిల్లాడితో పెళ్లి చేస్తున్నాం, వీళ్ళిద్దరూ కలిసి ఉండేంత వరకు కలిసి ఉంటారు, లేదు విడిపోవాలనుకుంటే ఎప్పుడైనా విడిపోవచ్చు అని చెప్పేసి ఒక ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పింది. అమాయక తెలంగాణ, తుంటరి పిల్లగాడు ఆంధ్ర. అంటే నిజంగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళైతే, మోసం చేసే లక్షణం లేకపోతే, ద్రోహం చేసే లక్షణం లేకపోతే, నీకు తుంటరి పొరగాడని తెలిసి, వీడు మోసం చేస్తాడని తెలుసు, ఈ అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడని తెలుసు, అటువంటి వాడిని ఒక అమ్మాయికి ఆడపిల్లకు పెళ్లిస్తావా? ఒక తండ్రిగా పెళ్లి చేస్తారా? మరి కాంగ్రెస్ పార్టీ ఆ పని చేసి, కాంగ్రెస్ పార్టీ తెలిసి తెలంగాణని దోపిడికి, యథేచ్ఛగా దోపిడికి, వనరుల దోపిడికి, ఆంధ్రని ఇక్కడికి ఏమంటారు రాబందులను పంపినట్టు ఇక్కడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు మీద తెలంగాణకు పంపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 60 ఏళ్ళుగా ఏం దోపిడీ జరిగిందో, సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ బుద్ధిజీవులు వ్యతిరేకించి వద్దు మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పిన 69లో అసలు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం వచ్చింది. వస్తే 369 మందిని కాల్చి చంపిరు, కానీ తెలంగాణను మాత్రం ఇవ్వాలి. 369 మందిని కాల్చి చంపి తెలంగాణలో రక్తం బారించింది కాంగ్రెస్ పార్టీ కదా. 0 అకాడమిక్ ఇయర్ చేశారు ఆ సంవత్సరం తెలంగాణలో. 0 అకాడమిక్ ఇయర్ చేసి కూడా అంత అయినా కూడా ఉద్యమాన్ని అణిచివేసిరే తప్ప తెలంగాణని ఇవ్వలే.
ఇవాళ మాట్లాడుతుంటారు చాలా మేము ఇచ్చినాం అరే అనేటటువంటి వాడికి సిగ్గు ఉండాలి. నిజంగా కూడా మాలాంటి వాళ్లకు కొంత కృతజ్ఞత ఉన్నది. సరే, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షని, ఉద్యమాన్ని, సరే 60 ఏళ్ళు తనలాడ్యం కాబట్టి ఉద్యమాన్ని అనివార్యంగా వాళ్ళ రాజకీయ అవసరం ఉన్నా కూడా వీళ్ళ ఉద్యమానికి ఒత్తిడికి తలొగ్గింది అని చెప్పి తెలంగాణ ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో కూడుకున్నటువంటి సమాజం. చిన్న సహాయం చేసినా కూడా, చిన్న మంచి చేసినా కూడా వాళ్ళ పట్ల ఎప్పటికీ కృతజ్ఞత భావంతో ఉంటుంది. అందుకే సోనియా గాంధీ పట్ల తెలంగాణ సమాజం, తెలంగాణ నిర్ణయంలో ఈమె కీలకంగా మాకు సహాయం చేసిందన్న భావనతో ఆమె పట్ల గౌరవభావం ఉంది. కానీ ఈ చిల్లర వీళ్ళు మాట్లాడే మాటలతోటి, వీళ్ళు చేసే చేతలతోటి రేపు అది కూడా ఉండదు. మేమనలే, ఇవాళ మాట్లాడుతుండు కదా రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడిండు ఆ రోజు చంద్రబాబు పంచన చేరి? చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు సోనియా గాంధీ మీద? బలిదేవత అన్నాడు. బలిదేవత అని అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. రికార్డులు ఎక్కడ పోవు కదా, ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా. మరి ఇవాళ ఆ రోజు ఈయన రాజకీయ అవసరం కోసం సోనియా గాంధీ పట్ల ఎంత భాష దిగజారి మాట్లాడాలో అంత భాష దిగజారి మాట్లాడి బలిదేవత అన్నాడు. ఇంకా అడ్డగోలిగా నోటికి వచ్చినటువంటి తూలనాడే భాష మాట్లాడి తూలనాడిండు. సేమ్ ఇవాళ కేసీఆర్ గారిని కూడా అట్లనే మాట్లాడుతున్నాడు. ఆ రోజు రాజకీయ అవసరం కోసం, తన స్వార్థం కోసం, తన వెనుకున్నటువంటి రాజకీయ మాఫియా అవసరాల కోసం ఆ రోజు సోనియా గాంధీతో మాట్లాడి సోనియా గాంధీని తూలనాడిండు. ఇవాళ సేమ్ అదే మాఫియా ప్రయోజనాల కోసం, అదే మాఫియా రాజకీయ ప్రయోజనాల కోసం, అదే మాఫియా సాంస్కృతిక ఆర్థిక ప్రయోజనాల కోసం తెలంగాణ మీద పెత్తనాన్ని, దోపిడిని అప్రహతితంగా కొనసాగించడం కోసం కేసీఆర్ గారిని వాళ్ళ తూలనాడే భాషలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి ఎప్పుడైనా కూడా తన వెనుకున్నటువంటి వాళ్ళ కోసం, తనని పెంచి పోషించేటటువంటి వాళ్ళ కోసం ఎవరినైనా ఎంత తులనాడానికైనా, ఏ స్థాయికి దిగజారటానికైనా ఆయన వెనక్కి పోడు అన్నది మరొకసారి ఉంది. బట్ తెలంగాణ సమాజం అన్నిటినీ గమనిస్తున్నది. ఇవాళ ఈయనకు అధికారం అప్పచెప్పింది దేనికి? పొద్దున్న లేస్తే మీటింగులు పెట్టి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్టు విద్వేషము చిల్లర మల్లరగా మాట్లాడమని అధికారం ఇచ్చిండ్రా? దేనికి ఇచ్చిండు? 420 హామీలు ఇచ్చిండు. మీరు రైతులకు కొన్ని హామీలు ఇచ్చిండు, నిరుద్యోగులకు హామీలు ఇచ్చిండు, మహిళలకు ఇచ్చిండు, కాలేజీ విద్యార్థులకు ఇచ్చిండు, బీసీలకు ఇచ్చిండు. ప్రతి వర్గానికి ఒక్కొక్క వర్గాల వారిగా 420 హామీలు ఇచ్చిండు. ఆ ఇచ్చిన హామీలను నమ్మి మీకు అధికారం అప్పచెప్పారు. ఆ అప్పచెప్పినటువంటి అధికారాన్ని, ఆ హామీలను నెరవేర్చడం కోసం అధికారం అప్పచెప్పింది, అది మీకు ఇచ్చింది అందుకు, రైట్. కానీ అది వదిలిపెట్టి నిన్ను ఎందుకైతే రాజకీయ అవకాశం, రాజకీయ అధికారం నీకు ఎందుకైతే ఇచ్చిరో, ప్రజలు ఏం చేస్తామని ఆశించి ఇచ్చిండో అది చేయటం వదిలేసి పొద్దున్న లేస్తే సందర్భం వచ్చినప్పుడల్లా చిల్లర మల్లర చౌకబారు రాజకీయం, చౌకబారు మాటలతోటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఆయన చేసే తప్పిదాలని, ఆయన చేసే అవినీతిని, ఆయన చేసే దోపిడిని, ఆయన చేసే అరాచకపాలని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ఎత్తి చూపేటటువంటి వాళ్ళని వ్యక్తితో హననానికి పాల్పడటం తప్ప ఇంకేమీ లేదు ఆయన చేస్తుంది.